హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా ఈరోజు పొద్దున్న ఏంటంటే టిఫిన్ కోసం అని చెప్పి ఇవన్నీ పెట్టుకున్నాను. మొలకలు కొద్దిగా బొప్పాయ, సో ఇది కొద్దిగా దోసకాయ, 2 ఖర్జూరం. ఈ మధ్య రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి లేడీస్కి అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మనలో శక్తి తగ్గుతూ ఉంటుంది కాబట్టి అవన్నీ తినాలనే ఉద్దేశంతో పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. సో కొద్దిగా బెల్లీ ఫ్యాట్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అంతేం లేదు, నేను అలా కూర్చున్నాను. కాకపోతే కొద్దిగా ఎందుకులే, మన పని మనం చేసుకోగలగాలి అన్నట్టు. సో పొద్దున్నే ఇవైతే తినడం స్టార్ట్ చేశాను. సో పొద్దున్న టిఫిన్ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే నానిని స్కూల్కి జాయిన్ చేయడం కోసం అని చెప్పి వచ్చాము. వేరే స్కూల్ మార్చేసామండి. అంటే నాని ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ సగం వరకు చదివింది ఈ స్కూల్లోనే అనమాట. సో అందుకోసమే మళ్ళీ ఆ స్కూల్కే తీసుకొచ్చాం. ఇంకా అక్కడికైతే పంపించలేదు. మా హస్బెండ్ ఏంటంటే ఈ స్కూల్లోనే వేద్దామని చెప్పి, తనకి ఈ స్కూలే బాగా నచ్చిందనమాట. సో ఫస్ట్ నుంచి ఏ స్కూల్లో పిల్లలు చదివించాలి అనేది, మనకు ఆ స్కూలే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయానికి వస్తారనమాట పేరెంట్స్. సో ఇంకెక్కడ వేసినా అసలు ఒప్పుకోరు. సో అందుకోసమే మళ్ళీ అదే స్కూల్స్కి అయితే వచ్చాము. ఇంకా సార్ ఏంటంటే ఇక్కడ వ్యాన్ గురించి అయితే అడుగుతూ ఉన్నారు. ఏ ఏరియా ఏంటి, ఎక్కడ షాపింగ్ అని చెప్పి. సో దాని గురించే డిస్కస్ చేస్తూ ఉన్నామన్నమాట. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేయడం అయితే పని ఉంది. సో ఇంకా ఇది ఆఫీస్ రూమ్, అదంతా మాట్లాడేసిన తర్వాత బుక్స్ తీసుకున్నామండి. బుక్స్ స్టార్టింగ్లోనే అంటే హాలిడేస్లోనే తీసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా సిలబస్ స్టార్ట్ చేయడమే ఉంటుంది. అందుకోసమే హాలిడేస్లోనే బుక్స్ అన్నీ ఇచ్చేస్తారు. ఇంక వాటికంతా మనము కవర్స్, షీట్స్ అన్నీ వేసి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలన్నమాట. సో చిన్నపిల్లలు కదా, చింపేస్తారనే భయంతో వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. సో డైలీ వర్క్ అలా పంపిస్తారనమాట. బుక్స్కి 5200 అలా తీసుకున్నారు. సో తీసుకొని ఇంటికైతే తీసుకెళ్తూ ఉన్నాం. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. క్లైమేట్ కూల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇదేంటంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది అనమాట. కొద్దిగా సిటీ మధ్యలో అయితే ఉండదు, అందువల్లనే పీస్ఫుల్గా ఉంటుంది. సో క్లైమేట్ అంతా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను జాయిన్ చేసేసి సో బుక్స్ అన్నీ తీసుకొని వచ్చాం. అంటే దీనికి ముందే ఒకరోజు వెళ్ళామన్నమాట. బట్ ఏంటంటే ఆ రోజు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళలేదండి. అందుకోసమే మళ్ళీ వచ్చి ఇంకొక రోజు వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే పిల్లలకి చిన్నప్పటి నుంచే కంప్యూటర్ లాంగ్వేజ్ అయితే నేర్పిస్తూ ఉన్నారు. సో అది ఒక బుక్కే సపరేట్గా ప్రింట్ చేశారు. నేను చదివేటప్పుడు ఏంటంటే 7th, 8th 8th, 9th, 10thలో వచ్చేదన్నమాట కంప్యూటరు. అప్పుడు నేర్చుకునే వాళ్ళం, అప్పుడు పరిచయం అయ్యేది. బట్ ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచినే సో అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. అన్నీ చేంజ్ అయిపోయిందనమాట అప్పటికి ఇప్పటికి. ఆ తర్వాత ఇంటికి వచ్చి వంట చేశానండి. సో ఈరోజు ఏం చేశానంటే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఏమనుకున్నానంటే ఏదైనా హోటల్లో తీసుకొని వెళ్ళిపోదాం. చాలా ఎండగా ఉండిందండి మేము వెళ్ళిన రోజు. ఇంకా నా వల్ల కాదనుకున్నాను. బట్ ఏంటంటే హోటల్లో తింటూ ఉంటే నాకు స్టమక్ పెయిన్ వస్తూ ఉందన్నమాట. అందుకోసమే నేను ఈ మధ్య కొద్దిగా ఆపేశాను. ఇక్కడ చింతపులుసు అంటామండి మేము దీన్ని. నిజంగా రైస్ కొద్దిగా పెట్టుకొని చింతపులుసు ఎక్కువ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఆకుకూర, తోటకూర వేసాను. తర్వాత అందులోకి ఒక 4-5 రకాల గింజలు వేసాను అనమాట. ఈ గింజలన్నీ నైటే నానబెట్టానండి. అవేంటంటే రాజ్మా గింజలు, బఠానీ, తర్వాత శనగలు అంటారు కదా అవి, అలసందలు, కొద్దిగా ఉలవలు, గ్రీన్ పెసర్లు, ఇవన్నీ అన్నమాట. ఎక్కువ కాదండి, కొద్దిగానే నానబెట్టాను. మరీ ఎక్కువ ఎందుకని చెప్పి. సో రాజ్మా గింజలు ఇవన్నీ చాలా మంచిది హెల్త్కి అయితే. అందుకోసం అని చెప్పి కొద్దిగా మా చెట్లో ఉన్న తోటకూర కోసుకొచ్చానమాట. ఈ మధ్య వస్తుంది తోటకూర, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. ఇంకా అది లైట్గానే వేసాను. ఇంకా పప్పులు అన్నీ కూడా ఉడికించి ఆ వాటర్తో మేము చింతపులుసు చేసుకుంటాం. ఇలా తాలింపు పెట్టుకొని ఈరోజు మధ్యాహ్నం అయితే ఇది తిన్నామన్నమాట. ఇంకా వీడియో తీసేవాళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అండి ఇంట్లో అయితే. నిజంగా ఎక్కడెక్కడో కెమెరా పెట్టి ఎక్కడెక్కడో తీయడానికి ట్రై చేస్తాను. ట్రైప్యాడ్లో పెట్టుకోవడానికి ఏమవుతుందంటే రబ్బర్ అనేది లూజ్ అయిందనమాట. అందుకోసమే ట్రైప్యాడ్ అనేది పెట్టలేదు ఈ మధ్య. ఇంకా నాని ఏంటంటే వెయిటింగ్ ఫోన్ కోసం, ఫోన్ ఇస్తే తింటూ ఉంటాడనమాట. అందుకోసమే వెయిటింగ్.
నా ఫేస్ చూస్తాడు, ఫోన్ ఫేస్ చూస్తాడనమాట. ఇస్తుందా అని చెప్పి చాలా వరకు మాన్పించేశాను. బట్ ఏంటంటే సో ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడనమాట, ఫోన్ కావాలి కావాలి కంపల్సరీ అని చెప్పి. సో ఇంకా అదే గిన్నె అక్కడ పెట్టేసి ఎన్ని చోట్లకు వెళ్ళి వస్తాడో చూడండి. కాసేపు నేను పట్టించుకోలేదు. అసలు చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి ఇదైతే, ఫోన్ ఇచ్చి ఫుడ్ పెట్టడం. బట్ చాలామంది పిల్లలు ఇలానే ఉన్నారు, అందులో మా అబ్బాయి కూడా ఒకడు. సో తనే స్పెషల్ కాదనిపిస్తూ ఉంటుంది చెప్తూ ఉంటే పేరెంట్స్ అంతా కూడా. ప్లేట్లో పెట్టి అది మొత్తం ఆరిపోయి చల్లారిపోయే వరకు కూడా సైలెంట్గా ఉంటాడనమాట. అసలు పట్టినట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ గమనిస్తే ఎలాగో వీడియో కట్ చేసి ఇచ్చి పెట్టేశానమాట, ఇంక చేసేది ఏం లేకుండా. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే సో బట్టలు అయితే అన్నీ ఉతికేసాను. ఎలాగో ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి యూనిఫామ్స్ మొత్తం అన్నీ ఒకసారి ఉతికి తర్వాత బ్యాగ్లో అన్నీ ఉతికేసాను అనమాట. ఉతికేసి ఇంకా మనం బ్యాగ్స్, షూస్, సాక్సెస్ ఇలాంటివన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేయలేం కదా, అందుకోసమే చేతిలోనే ఉతకాలి తప్పదు. ఇంకా అన్నీ ఉతికి ఆరబెట్టి ఐరన్ చేస్తూ ఉన్నాను. ఈ ఐరన్ చేయడం అయితే పెద్ద తలనొప్పి అండి, ఎంతసేపుకి అయిపోదు. నాకు బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఐరన్ చేసి ఒక్కొక్కసారి నడుము అలా నొప్పి అవుతూ ఉంటుంది. బట్ ఇంకా ఈ బట్టలన్నీ కూడా చాలా వరకు ముడతలుగా వచ్చేస్తూ ఉన్నాయి. నాని యూనిఫామ్ అయితే ఫినిష్ అయిపోయింది. మా హస్బెండ్ షర్ట్స్ అవి ఉన్నాయి. అంటే ఎప్పుడు బట్టలు వాష్ చేస్తానో, ఎప్పుడు వాషింగ్ మిషన్కి వేస్తానో అప్పుడే ఐరన్ చేసి పెట్టేస్తానండి. వాటిని మడత పెట్టేటప్పుడే ఇంకొక రోజు ఎందుకు అని చెప్పి. ఇక్కడ ఏంటంటే నాని అనమాట వీడియో షూట్ చేస్తున్నది. కొద్ది షార్ట్స్, ప్యాంట్స్ ఇలాంటివన్నీ కలర్ పోయి ఉంటాయి కదా, అవన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేయలేం. బట్ డైరెక్ట్గా అలాగే ఉతకాలి, తప్పదనమాట. సో ఇంకా అన్నీ ఉతికి మడత పెట్టి ఒక్కొక్కటిగా చేస్తున్నాను. ఇప్పుడైతే టైము 4:30 అవుతుంది. ఇవంతా అయ్యేసరికి డే ఇంత అవుతుంది. ఇంకా గిన్నెలు కడగడం దగ్గర నుంచి కొన్ని వర్క్ చేయడం నేను షూట్ చేయలేదండి, ఎందుకంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం అలా జరిగింది. సో కొన్ని షూట్ చేశాను. ఇదంతా ఒక్కరోజుదే అనమాట. ఇది అయిపోయిన వెంటనే ఆ తర్వాత ఎండలో వెళ్ళొచ్చాను కదా, సో మధ్యాహ్నం వంట మొత్తం చేసేసరికి నాకు టైర్డ్ అయిపోయింది. మళ్ళీ స్నానం చేసుకొని కొద్దిగా కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే పొనగంటాకు తీసుకొచ్చి చాలా రోజులు అయిందండి. సో ఎన్ని రోజులకి ఫ్రిడ్జ్లో పెడితే ఉండదు కదా, అందుకోసం అని చెప్పి ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి నేను కొద్దిగా పొనగంటాకు ఫ్రై చేసేసాను. ఆల్రెడీ 2 డేస్కి ఒకసారి లేదా 1 డే బై డేతో ఆకుకూరలు ఉంటాయి. బట్ ఈరోజు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా ఉండిందనమాట. ఎందుకంటే పొనగంటాకు మరీ అంటే లోపల పెట్టి మర్చిపోయాను. సో ఇంకా మర్చిపోయాను కాబట్టి ఇలాగూ చేసేద్దామని చెప్పి ఇంకా చేశాను. మష్రూమ్స్ కర్రీ చేశానండి. మష్రూమ్స్ తీసేటప్పుడు పొనగంటాకు కనిపించింది. సో ఇంకా మరీ ఎక్కువ రోజులు పెడితే బాగుంటుందని ఈవినింగ్ అయితే చేసేసాను అనమాట. 2 చపాతీ, కొద్దిగా పొనగంటాకు ఫ్రై, మష్రూమ్స్ కర్రీ. నేను కొద్దిగానే చేస్తానండి, మరీ ఎక్కువ కూరలు కానీ వంటలు కానీ చెయ్యను. సో అందులో కొద్దిగా మిగిలించి మరీ కుక్కలకి పెడతాను అనమాట, 2 కుక్కలకి. టోనీ ఎలాగో తినదనమాట, అంతే. కొత్త కుక్క తినదు, అది పాలు, మజ్జిగ ఇలాంటివి తింటుంది. మిగిలిన మాత్రం కర్రీ తింటాయన్నమాట. ఫైనల్గా ఇంకా తినడం కోసం అయితే వచ్చేసాం. ఇది నైటు. సో నానికి మా వారికి చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి, ఆయిల్ యూస్ చేస్తానండి. నేను తినేటప్పుడు అలాగే తింటాను, ఎందుకంటే సో నేను ఎక్కువగా ఆయిల్ ఇలాంటివన్నీ కూడా యూస్ చేసి తిన్నమాట. వాళ్ళకి ఏంటంటే బాగా ఉండాలండి. సో అంటే నెయ్యి ఫ్లేవర్ కానీ ఇవంతా కూడా బాగా ఉండాలన్నమాట, లేకపోతే అసలు ఇష్టపడరు. వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటుందో అలానే పెడతాను మ్యాక్సిమం. మీకు ఇంకొక విషయం ఏంటంటే తోటకూరలు కానీ ఇలా ఏదైనా సరే ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు వాటికి నేను ఆయిల్ యూజ్ చేయనండి, డైరెక్ట్గా ఉడికించి సో అంటే ఆనియన్స్ అవన్నీ వేసి ఉడికించి అలాగే పప్పుల పొడి చల్లి ఉప్పు కారం వేస్తానన్నమాట. ఉప్పు కూడా లైట్గా తక్కువగానే ఉంటుంది. ఆయిల్ అస్సలు యూజ్ చేయను అనమాట, ఓన్లీ కూరలకు మాత్రమే వాడతాను. ఇది దగ్గర ఒక 5 months నుంచి ఇలానే చేస్తూ ఉన్నాను అనమాట. ప్రతిదానికి ఎందుకు ఆయిల్ అన్నట్టుగా. ఇంకెక్కడ ఏంటంటే చపాతీ తినిపిస్తూ ఉన్నాను. 2 చపాతీస్ అంతే అండి, దానిపైన ఎక్కువ తినలేం. ఫైనల్గా వీడియో అయితే ఇది అండి. మీ అందరికీ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో ఒక మంచి హెల్తీ ఫుడ్ అయితే మీకు దొరుకుతూ ఉంటుంది. సో అందుకోసమే నేను లైక్ చేయడం చెప్పి అడుగుతూ ఉంటాను అనమాట. నేను తీసుకున్న ఫుడ్స్ ఎలా ఉందనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా వంటలు నచ్చితే లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి.